ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడ్ల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడ్ల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఒకడునూ లేడు. భక్తుడైతే ఆయన సన్నిధి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఆయన ఎన్నో ఆశ్చర్యక్రియలు తమ జీవితంలో జరిగించినటువంటి దాన్ని బట్టి అతడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఇంకా అతడు బలులైన నైవేద్యములైనా ఏమీ కోరుకోవడం లేదు, కానీ నీవు నాకు చోళ్ళు నిర్మించి ఉన్నావు, దహన బలునైనను పాప పరిహార్థ బలునైనను నువ్వు తెమనలేదని చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరి గురించి దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశాలు ప్రతిరోజు నెరవేర్చడానికి ఆయనకి ఎంతో ఇష్టమైంది. ఈరోజు నీ జీవితంలో ఈ దినానికి సంబంధించి జరిగించవలసినటువంటి కార్యములన్నీ జరిగించడానికి దేవుడు నీకు తోడిండి నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక నీ హృదయంలో దిగులు పుట్టనివ్వకుండా ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. నీ హృదయాన్ని నిరంతరము ఆయన యొక్క వాక్యంతో నింపుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. కనుక శత్రువు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ప్రతిరోజు నీ ఆలోచన తలంపులను పాడు చేయాలని ఏదో ఒకటి విత్తుతూ ఉంటాడు. ఆ విత్తడాన్ని బట్టి ప్రతి ఒక్క మనుషుడు హృదయంలోనికి కలవరము, భయము ప్రవేశిస్తూ ఉంటుంది. దాంట్లో నుంచి దిగులు పుడుతూ ఉంటుంది. ప్రభు అయితే ఈరోజు నీ హృదయంలో నుంచి దిగులు పుట్టకుండానట్లుగా ఆయన లేఖనాలతో నీ హృదయాన్ని నింపుకోవాలని ఆయన సూచిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడిను. కనుక శత్రువు అయితే ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో ఏదో ఒక విత్తాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. నీ యొక్క పంటని నాశనం చేయాలని కోరుకుంటూ ఉంటాడు. నీకు వచ్చేటువంటి పంట, నీ ఆశీర్వాదాల్లో చెడ్డవి కూడా నాటాలని కోరుకొని నీ యొక్క ఆశీర్వాదాన్ని తక్కువగా చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. కనుక శత్రువు ఎప్పుడు ఇవన్నీ విత్తాడు? ఆ యొక్క వ్యక్తులు నిద్రపోతూ ఉన్నప్పుడు, మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాడు. కానీ చాలామందికి తెలియదు, తమ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది వారు గ్రహించుకోలేరు. దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తుతూ ఉన్నప్పుడు వారు అనుకుంటూ ఉంటారు, అవి తమ ఆలోచనలుగానే భావిస్తూ ఉంటారు. తాము మంచిగా ఆలోచన చేసామని వారు పరుగులెడుతూ ఉంటారు. కానీ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకున్నట్లయితే నీ శత్రువు నువ్వు ఆలోచించినట్లుగానే నీలో గురుగులు విత్తడాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. ఎంతో మెలికి ఉంటేనే కానీ అది నువ్వు పసిగట్టలేవు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడినావు. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతను ఎత్తుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుని నీకు ఇష్టమా అని అతను అడిగిరి. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకున్నట్లయితే నీ హృదయంలోని దిగులు పుట్టేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఈరోజు అవి విత్తబడకుండానట్లుగా నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ఉదయకాలం లేచిన వెంటనే నువ్వు లేఖనాల దగ్గరికి రావాలి. లేఖనాలతో నువ్వు నింపుకుంటూ ఉండాలి. దుష్టుడు యొక్క పని ఏంటంటే, భూమి మీద ఉండేటువంటి వారు అందరి జీవితంలో గురుగులు విత్తడమే వాడి పని. ఏదో ఒక రకంగా హృదయాలను పాడు చేయడం, వారి పంట కూర్చుకోకుండానట్లుగా చేయడమే దుష్టుడు యొక్క పని. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నీ ఆలోచన తలంపులలో నీ ఉద్దేశంలో ఎలాగున్నాయో నువ్వు గ్రహించుకోగలగాలి. నిన్ను ఏవైతే పట్టి పీడిస్తూ ఉన్నాయో ఆ బలహీనమైనటువంటి ఆలోచనల్లో నీవు నిర్ణయాలు తీసుకోవడం కాదు, కానీ దేవుని చేతికి వాటిని అప్పగించినప్పుడు ఆయన నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో ఖచ్చితంగా ఆయన నీకు నడిపించడం ప్రారంభిస్తూ ఉంటారు. కనుక అనుదినము కురుకక నిద్రపోక మన పక్షముగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవునికి ఎంతగానో నువ్వు వందనాలు చెల్లించాలి. కొత్త నూతనమైనటువంటి సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు కనుక ఈ దినం నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలని, దానిని ధ్యానించాలనే నియమం నీ జీవితంలోనికి రావాలి. ఎప్పుడైతే అటువంటి నియమం ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటావో, దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి వాక్యము నీ హృదయంలో ఖచ్చితంగా అది కార్యం జరిగిస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ప్రతి దినము ఆయన గుమ్మం గడపల వద్ద కనిపెడుతూ ఈరోజు నీ జీవితాన్ని నూతనపరుచుకునేలాగా ఆయన సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనం, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకుని వారిని గాను మిమ్మల్ని చేసేదను. కనుక ఈరోజు నువ్వు లేఖనాలు చదువుతూ ఉంటే, నువ్వు ఆహారం తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను నడిపించుకోగలుగుతారు.
ఖచ్చితంగా నీవు కూడా గొప్ప సంతోషంతో నింపబడతావు. సమస్యలు వచ్చినప్పటికీ అవి నీ మీద పెత్తనం చేయవు, అవి నీకంటే ముందుగా పరిగెత్తవు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించుకొని స్తుతించి వేడుకుంటుండగా, దేవా, నువ్వు మాట్లాడే ప్రతి మాటను ధ్యానించడానికి నైనా వాటిని గ్రహించుకోవడానికి కావాల్సిన బుద్ధిని జ్ఞానం అనుగ్రహించి నీ మహిమ సన్నిధిని దేవా నువ్వు తోడుగా వచ్చి నడిపించి బలపరచమని కృపచూపమని నాయన ఈ సంవత్సరం అంతా కూడా మీరే నడిపించండి ప్రభా. నాయన ఎవరి పాతపు తొట్టిల్లకుండా ఉన్నట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.